ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛనిచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క పైసా అవినీతి ఉండదు. ఎక్కడో సచివాలయంలో కూర్చోవడం కాదు, రచ్చబండ మీద కూర్చోవడం కాదు, నేరుగా మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించాలి, మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చి, నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టాను, పేదల సేవలో అన్నాను. అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల మొదటి తారీఖున ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించడం అంటే వారి ఇంటికి వచ్చి వారి కష్టాలు చూస్తే వాడు పడే కష్టాలు మనకు అర్థమవుతాయి. దానివల్ల ఇంకా బాగా చేసే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కష్టపడేది మీకోసం. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, పేదవాళ్లకు న్యాయం చేస్తాను, కష్టపడి సంపాదిస్తాం. కష్టపడి సంపాదన చేయాలంటే అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, దానివల్ల ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఈ పేదవాళ్ళకు ఖర్చు పెట్టడానికి నేను నిరంతరం శ్రద్ధగా ఉంటాను, నిరంతరం శ్రమిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. మనస్సుంది కానీ సమస్యలు కూడా బోలెడన్ని సమస్యలు ఉన్నాయి.